హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బుని. సో మీరు చూస్తున్నారు మన ఛానల్ సుబ్బు అండ్ ట్రావెలింగ్. సో ఇవాళ మంచి వీడియో అయితే మీకోసం చేయబోతున్నాను. మనకు ఇక్కడ వచ్చేసి విలేజ్ సైడ్ వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, మొత్తం కొండలు, గ్రీనరీ, చాలా బాగుంటుంది. మనం ఎండలకి తిరుపతిలో దగ్గర 46 డిగ్రీ సెల్సియస్ కూడా కాసింది. ఇవాళ 36 డిగ్రీస్ ఉంది. అయినా కూడా మనం మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి వ్యూస్ కోసం మీకు చూపించడానికి నేనైతే స్టార్ట్ అయ్యాను. సో నా వెనక చూస్తున్నారు కదా, పెద్ద కొండ ఒకటి, చాలా బాగా పెద్ద కొండ. సో ఇక్కడ మనకు దగ్గరలో చెరువు కూడా ఉంది ఒకటి. ఆ చెరువు వచ్చేసి రాయల చెరువు అంటారు దాన్ని. సో చాలా పెద్ద చెరువు, మన రాయలసీమలో చాలా పెద్ద చెరువు అన్నమాట. అది మీకు చూపించబోతున్నాను. సో తప్పకుండా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. టువర్డ్స్ ఒక విలేజ్ అయితే చాలా బాగుంటాయి. సో మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర ఆగాము. ఇక్కడ వ్యూ అయితే బాగుంది, చూడండి ఇక్కడ. సో ఈ వ్యూ కోసం మనం చాలా రోజులు ఇట్లా వ్యూస్ని చూపించాలని ఈ కొండ చూడండి ఎంత బాగుందో. బాహుబలి సినిమాలో ప్రవాసం ఎక్కే కొండలాగా అనిపిస్తుంది మీకు, కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అది వచ్చేసి శ్రీ కామాక్షి సమేత కోటిలింగేశ్వర దేవస్థానం అంట, రాయల చెరువు కట్ట, ఆర్సీపురం అంట. ఇక్కడంతా చూడండి టెంపుల్స్. ఇది శివాలయం ఉంది, శ్రీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అంట. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాము రైడు. హాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రాయల చెరువు కట్టపై నుంచి మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాం. చూడండి మామిడికాయలు సీజన్ ఇప్పుడు. సో ట్రాక్టర్లో బాగా లోడ్స్ తీసుకెళ్తా ఉన్నాం అనమాట. సో ఇక్కడ చాలా సినిమాలు తీశారు. జయం సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ గారి బంగారం, ఇంకా శర్వానంద్ గారి సినిమా ఒకటి, ఇవన్నీ కూడా తీశారు. చాలా బాగుంటుంది. మీరు జయం సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది, చాలా బాగుంటుంది. సైకిల్లో హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా నడుచుకుంటూ వస్తూ చేసేది. సో చాలా బాగుంటుంది. నాకు ఈ టర్నింగ్ తిరుమలకి వెళ్ళేది ఒకటైతే, ఈ టర్నింగ్లు ఇంకా బాగుంటాయి అద్భుతంగా. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో. సో మీకు డ్రోన్ షాట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, అంత మంచి ఏరియా ఇది. ఇక్కడ శర్వానంద్ ఆగి ఇక్కడ తీసేది ఉంటుంది ఒక సీను, బస్ స్టాప్. ఇక్కడ చూడండి, ఇదే రాయల చెరువు. ఈ రాయల చెరువు రాయల వారు కట్టించినటువంటి చెరువు అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్దదో, చాలా పెద్దది. అసలు ఒకప్పుడు ఇది తెగిపోయింది, చాలా ప్రమాదకరంగా గ్రామాలన్నీ మునిగిపోతాయి అని కూడా చెప్పారనమాట. ఎన్నో గ్రామాలు కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేపలు అమ్ముతారనమాట ఇక్కడ. సో ఇక్కడే చెరువులో పట్టి మనకి ఇక్కడ లైవ్ అమ్ముతారనమాట. ఇక్కడంతా అక్కడ ఇంకా గ్రీనరీ ఇలాగ వచ్చేసింది. మామూలుగా ఎండాకాలం కాబట్టి ఇక్కడంతా మొత్తము ఎండిపోయింది. ఇక్కడ చూడండి చెరువు ఎంత పచ్చగా ఉన్నాయి నీళ్ళు, చాలా బాగున్నాయి. ఇక్కడ రైతులు ఈ చెరువు ముందే డిపెండ్ ఉంటారండి, చాలా పుష్కలంగా. ఇక్కడ మనం ఇంకొక రోజు దీన్ని లాక్ చేద్దాము. అక్కడ చూడండి కారు తీసుకెళ్ళి అక్కడ ఉన్నా చూసారా. సో అక్కడికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేద్దాము, మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇంకొక ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందండి, వారాహి అమ్మగారి టెంపుల్, శక్తిపీఠం అంటారు. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా శక్తిపీఠము, చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. గురువు గారు ఇక్కడ వచ్చి స్థాపించారనమాట టెంపుల్ని. సో ఇదంతా కూడా టెంపుల్కి సంబంధించినటువంటి వసతులు అనమాట. అంటే అన్నదానము, అలాగే వాళ్ళు ఉండడానికి ఇదంతా కూడా చూస్తున్నారు కదా. శ్రీ శక్తిపీఠం వారాహి అమ్మవారు, శ్రీ పాతాళ శ్వేత వారాహి అమ్మవారు, జయ హనుమాన్. సో ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు. సో మనం ఇక్కడ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి మామిడి తోపు. ఇప్పుడు ఇటు సైడ్ అంతా మంచి మామిడి చెట్లు ఎక్కువ అండి. ఇటు సైడ్ మామిడి తోటలు ఎక్కువ, చాలా బాగా మామిడి తోటలు అయితే మనకు ఎదురవుతూ ఉంటాయి. సో మనం చూడండి ఇక్కడ రైట్ తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్కి కాకుండా మనం రైట్ తీసుకుంటే మనం ఒక విలేజ్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చాలా
టెంపుల్స్ ఉన్నాయి ఫేమస్. సో ఒడ్డు కాలువ అంట, ఒడ్డు కాలువ నుంచి మనం కట్ అవ్వాలి. సో మనం సిగ్నల్స్ అనేటివి చాలా మెయింటైన్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్. సో ఇట్లా వెళ్తే వేరే ఊరు వస్తుంది, ఇట్లా మనం వెళ్ళాల్సింది ఈ ఊరు నుంచి అనమాట. సో చాలా మంచి చూడండి పశు గ్రాసం ఈ పక్క. ఇక్కడ పశువులు అయితే బాగున్నాయండి, పశు సంపద. సో ఇల్లు చూడండి రోడ్డు మధ్యలో ఎంత బాగా ఉన్నాయో. సో ఆటోలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, స్కూటర్స్ వస్తున్నాయి. ఇక్కడ చాలా ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, కార్లు అవి తగులుతూ ఉంటాయి ఇట్లా కార్లకి హైట్. సో ఇట్లా ఎందుకు పార్క్ చేస్తారో అర్థం కాదు చూడండి పిల్లలు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంటే రోడ్డు పైన పెట్టేసి వాళ్ళకి పార్కింగ్ లేకున్నప్పుడు కూడా రోడ్డు పైన పెట్టేసి వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి ఇల్లు ఎంత బాగా కట్టుకున్నారు, మామిడి చెట్లు, ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఆ రోడ్డు వెళ్తుంటే మొత్తం గ్రీనరీ ఉంది. ఎంత ఎండగా ఉన్నా కూడా మనకైతే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందండి. సో ఇక్కడ చూడండి, సో అక్కడ కార్లు అక్కడికి వెళ్ళాయి, మరి మనం వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడంతా పొలాలు అవన్నీ ఉన్నాయి. వెళ్ళగలుగుతుందా అని ఒకసారి చూద్దాము, ఇటేమన్నా వెళ్ళేదానికి అవుతుందేమో అని. అవ్వదేమో వెళ్ళేదానికి. ఓకే మనం ఇటే వెళ్దామండి, వెళ్ళడానికి వీలు కాదు. సో ఇక్కడ మనం ఆటోలు, చిన్న రోడ్ అండి ఇది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళేటప్పుడు మనకు బస్సెస్, పల్లె వెలుగు బస్సులు, అంటే పల్లెల పైన తిరుగుతాయి కదా, ఇక్కడ చల్లగా గోమాతలు పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క సొట్ట అంటారు, పశుగ్రాసము. సో పాడి పంటలు ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగా కట్టుకున్నారు, అవ్వ చూడండి. అంటే అప్పట్లో చిన్న పూరి గుడిసెలు, పెంకుటిల్లు అలా ఉండేటివి అనమాట. అలా క్రమంగా వాళ్ళు బయట వెళ్ళడాలు, చదువుకొని పెద్ద జాబులు చేయడాలు, సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ ఉన్నందువల్ల ఇక్కడ ఇల్లులు అయితే జనరేషన్ మారే కొద్దీ ఇల్లులు కూడా బాగా కట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఊళ్ళో ప్రతి ఒక్క చోట మనకు కనిపిస్తుంటాయి ఇట్లా టెంపుల్స్, వినాయక స్వామి టెంపుల్, రాములవారి టెంపుల్ ఇట్లా. సో మనమైతే ఇక్కడ ఈ ఊర్లోకి నుంచి వెళ్తున్నాము. సో విలేజ్ల్లో మనం అమ్మమ్మ ఊరికి అట్లా వెళ్ళినప్పుడు మనం చూసి ఉంటాము, చాలా ఇదే పెద్ద రోడ్ అనమాట. ఇప్పుడంటే మనం సిటీస్లో పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాం కాబట్టి మనకు అనిపించవచ్చు, గ్రామ దేవతలు ఉంటాయి కదా అట్లా. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కృష్ణుడి గుడి. సో ఈ విధంగా షాపులు ఇదంతా కూడా. ఇక్కడ మంచి మంచి స్నాక్స్ అయితే దొరుకుతాయి ఈవినింగ్, మార్నింగ్ అట్లా. సో మనం వచ్చేసి ఇక్కడ ఆగుదామండి, కొంచెం గ్రీనరీ బాగుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి విలేజ్ల్లో చాలా వరకు ఆవు పాలు, బర్రె పాలు తీసుకొచ్చి సిటీస్లో అమ్ముతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి ఇక్కడ స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట, ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి సేంద్రియ ఎరువులతోనే పండించడము అలాంటివి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడంతా చుట్టుపక్కలంతా మాకు ఎంత మంచిగా గ్రీనరీ ఉందో. సో ఇక్కడ మామిడి తోపులు, అలాగే ఇక్కడ కొన్ని పంటలు, కమర్షియల్గా పంటలు కొన్ని, అంటే వాళ్ళ ఇంటి వరకు పండించుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని అమ్మేటివి ఉంటాయి. ఇది గోగాకండి, గోంగూర చికెన్, గోంగూర మటను, ఆ గోంగూర పచ్చడి, గోంగూర ఊరగాయ చాలా బాగుంటాయి కదా, ఆ టేస్టే వేరండి. సో ఏది కూడా మనము ఆస్వాదించాలంటే మన పల్లెల్లోనే అండి ఏదైనా కూడా. సో పల్లెలే పట్టుకొమ్మలు, సో రైతే రాజు. సో అలాగా జై జవాన్ జై కిసాన్, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. సో పండించే వాళ్ళు తక్కువ అయిపోయారు, తినేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. కాబట్టి మనకు ఎక్కడ కూడా న్యాచురల్ ఫుడ్ అయితే న్యాచురల్గా ఏది కూడా దొరకడం లేదు, అన్నీ కూడా కెమికల్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. సో అందుకే రోగాలు కూడా ఎక్కువైపోయాయి. సో చాలా వరకు ట్రెడిషనల్ ఫుడ్ అంటే మన అమ్మమ్మలు, మన పూర్వీకులు వాడినటువంటి ఫుడ్ అనేది పక్కన పెట్టేసి అంతా చైనీసు ఇలాంటి ఫుడ్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు జనాలు. సో
అప్పుడు మంచి మట్టి కుండలో సద్దన్నము, ఇలాంటి ఎర్రగడ్డ, అలాగే మంచి పచ్చడి వేసుకొని తినేది అట్లా ఉండేది కమ్మగా. కానీ అది కాస్త ప్రెస్టేజ్ అయిపోయింది అనమాట. అంటే అది తింటే ఏదోగా, బట్ అది తప్పు. అలా అలవాటు అవ్వకూడదు, అలవాటు చేయకూడదు. దాన్ని ఎప్పుడు తినాలి, అలాంటి ఫుడ్డే తినాలి. సో ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఇక్కడ ఏదో కొత్తగా టెంపుల్ అనేది నిర్మిస్తున్నారు. సో పాత టెంపుల్, ఇది సింహద్వారమా ఏదో అంటారు కదా, అట్లాగా. సో అక్కడక్కడ రోడ్డు కొంచెం ప్యాచ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనం అయితే చూసుకొని నిదానంగానే వెళ్దాము. సో మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యామిలీస్ ఇట్లా 2 వీలర్స్ పైన హ్యాపీగా వచ్చిపోతూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ట్రావెలింగ్ అయ్యేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఏం చూడండి, హాయిగా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇంకా రాబోయేది ఈ వింటరు, రైనీ సీజన్లో ఈ సైడు మస్తు ఉంటుంది అనమాట. ఆ క్లైమేట్ చూడండి, ఈతాకులు అంటారు, ఇది ఈతాకు చెట్టు అంటారు కదా. ఆ ఈతాకుతో రకరకాల అన్నీ తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు మామిడికాయలు ఎంత బాగా కనిపిస్తుంది, తెంపుకోవచ్చు రోడ్లో ఉంచి, అలాంటి ఇదనమాట. ఇక్కడంతా చూడండి పచ్చగా ఈ పసుగ్రాసం పండిస్తున్నారు. సో కొత్తపల్లి మిట్ట అంట, 32 కిలోమీటర్లు. సో మనం వెళ్ళాల్సిన ఊరు వచ్చేసి దేవలంపేట దగ్గర. సో అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు ఇప్పుడు తెలియదు. సో వీడియో ఎండింగ్ లోపల మీకు తెలుస్తుంది. సో ఇట్లా ట్రాక్టర్స్ వస్తున్నాయి చూసారా, అవి మామిడికాయలు తోటల్లో నుంచి తెంపుకొని ఇట్లా సిటీస్కి వస్తున్నాయి అనమాట. అంటే మామిడికాయల మండి. సో మనం తిరుపతిలో నుంచి వస్తే తిరుచానూరు దగ్గర మామిడికాయల మండి ఉందన్నమాట. సో ఎక్కువ మామిడికాయలు మన రాయలసీమ నుంచి, చిత్తూరు నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుందన్నమాట. వాటికి బాగా డిమాండ్. సో ఇక్కడ మనం పల్లెల్లోకి వస్తే అప్పుడు ఎద్దుల బండ్లు దాంట్లో తీసుకెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది చూడండి, ట్రాక్టర్లో తీసుకొస్తున్నారనమాట. సో ఇక్కడంతా కూడా మీరు చూస్తున్నారు ఎంత బాగా పచ్చని కొబ్బరి చెట్లు, అలాగే ఈ యొక్క అడవి, కొండలు. కొన్ని చోట్ల కొండలు కనిపిస్తాయి, కొన్ని చోట్ల కొండలు కనిపించదు, ఎందుకంటే చెట్లతో పచ్చగా అల్లేసుకుంటుంది అనమాట. సో కొబ్బరి చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం. చాలా బాగా ఇంకా 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 మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనతో పాటు మన సార్ వచ్చారు. సో ఆ సారు చాలా చాలా సీనియరు. అంటే ఆయన చేసేటువంటి ఫీల్డ్ ఎంత గొప్పదంటే చాలా గొప్పదే. సో హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఆ హెల్త్కి ఆయన న్యాయం చేస్తున్నారు. సో ఆయన మనతో పాటు వస్తున్నారు ఈరోజు. సో ఆయన హెల్త్ గురించి ఏ విధంగా మాట్లాడతారు, ఏం చెప్తారనేది చూద్దాం. సో ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, అక్కడ ఫోన్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకి ఇక్కడ రుయా హాస్పిటల్ ఇవి ఉన్నాయి కదా, అక్కడ ఏదైతే సిరంజెస్లు ఇలాంటివి వేస్ట్ ఉంటాయో, ప్లాస్టిక్ కొన్ని వేస్టేజ్ ఏదైతే ఉంటాయో వాటిని ఇక్కడ తీసుకొచ్చి అంటే ఐ మీన్ కాల్ చేస్తారంట. అంటే కాల్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. దాంతో ఏం చేస్తారనేది మనం అక్కడ దగ్గర పోతే కానీ తెలియదు. సో మనం ఇప్పుడు అక్కడ నాటోళ్ళు అనమాట, ఎవరు పడితే వాళ్ళని రానియరు. సో మనం ఒకసారి ఇక్కడ నుంచి దూరంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. AWM కన్సల్టింగ్ లిమిటెడ్. సో ఇదనమాట. సో ఇది ఇక్కడ అడవి కాబట్టి ఇక్కడ విలేజెస్ సిటీకి అన్నిటికీ దూరంగా మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమి అలాంటివి కాల్చినా కూడా విషవాయువు అనేది హాని చేయదు అనే విధంగా ఇక్కడ పెట్టారనమాట. సో ఈ విధంగా కొన్ని మనము తెలుసుకోవాల్సినటివి, మన చుట్టూ జరిగేటివి ఎప్పుడు అప్డేట్లో ఉండాలి మనం. సో ఇక్కడ చూడండి, పల్లి వెలుగు బస్సు. సో తిరుపతి పల్లిపట్టు, అంటే పల్లిపట్టు అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్ అనమాట. అక్కడ ఈ మగ్గంతో నేర్చేటువంటి వస్త్రాలు చాలా ఫేమస్. ఇట్లా సమ్మర్ అప్పుడు భలే బాగుంటాయి అనమాట. అంటే ఆ బట్టలు నూలుతో నేర్చేటివి కాబట్టి కాటన్ అంటారు చూసారా, ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి అనమాట. సో వాటికి ఫేమస్ పల్లిపట్టు. శివకాశి టపాసులకి ఎలాగో ఫేమస్, అలాగా బట్టలకు బాగా ఫేమస్. సో మనం చుట్టూ మన తిరుపతి సరౌండింగ్స్లో ఉన్నటువంటి విలేజెస్, కొన్ని ఊర్లు, సిటీ అంటే తమిళనాడుకి, మనకు ఆంధ్రాకి, కర్ణాటకకి, ఆంధ్రాకి మనం బార్డర్లో కొన్ని ఊర్లు చూస్తే చాలా వరకు ఉన్నాయన్నమాట. తమిళనాడు నుంచి అటు వెళ్తే తిరుపూర్, అక్కడ కూడా కాటన్ పరిశ్రమలు ఎక్కువ అనమాట. అవి కూడా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో 46 degrees ఎండ కాస్తా ఉన్నా కూడా మనం ఇక్కడ వీడియో చేయడానికి వచ్చామంటే మనకు ట్రావెలింగ్ అంటే ఎంత ప్యాషనో మీకు అర్థమవుతా ఉంది. సో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు
స్కూల్స్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మనం రకరకాల ఊర్లకు వెళ్తాం, అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం, ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్తాం, బంధువుల ఊరికి వెళ్తాం. అట్లా సో రాను అట్లా వెళ్ళడము, అట్లా జర్నీలు చేయడము చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడు నెలకు సంవత్సరానికో ఏదో ట్రిప్ వేయడం ఫ్యామిలీ అంతా, ఆ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండి పోగలుగుతామంటే పోవచ్చు, లేదంటే పోలేమన్నమాట. అలాంటి సిచ్యువేషను ఇప్పుడు. సో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటది. సో హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు తల్లి బిడ్డని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారనమాట. సో మనం అట్లా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ ఊరే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో మనము ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే పంటలు, చెనుగ, అంటే అక్కడ చెనుగు పంట, అలాగే మామిడి పంటలు, మామిడి తోపు, ఇలా రకరకాల పంటలు వేసి ఉంటారు అక్కడ. వాటిని అన్నింటిని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పట్లో కోతికొమ్మచ్చి చెట్టు అంటే ఆట, అది భలే ఆడేవాళ్ళము. ఆ కోతికొమ్మచ్చి ఆట ఆడేటప్పుడు మనకు ఆ తోటలు ఉంటాయి చూసారా, ఆ తోటలు ఆడేటప్పుడు చెట్లు ఎక్కితే మామిడి చెట్టు ఎక్కితే మామిడి కాయలు కోసుకొని తినడము అట్లా. అంటే మంచి న్యూట్రిషన్ సప్లిమెంటరీస్ అప్పుడు ఉండేవి, కెమికల్స్ లేకుండా పండించేవాళ్ళు అప్పుడు. సో అందుకే మనం పౌష్టికంగా, చాలా పుష్టిగా, చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో మన అమ్మమ్మలు, తాతయ్యలు అయితే ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారము, వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెస్లెస్ లైఫ్ అది. సో అలా ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటే, వాళ్ళతో మాట్లాడితే మనకు వితిన్ మినిట్స్లో మాయమైపోతుంది అనమాట. అట్లా చాలా బాగుంటుంది. అలాంటి సిచ్యువేషన్ మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు అది లేదు, చాలా చిన్న దానికే టెన్షన్ పడిపోతాం. అదేదో మనకు భూమి మీద మనకే వచ్చింది, ఇంకెవరికి రాలేదు అనే బాధలు, దాంతో తగ్గట్టు ఇంకేదో ఆలోచించడాలు. అంటే మోటివేషన్ లేదు. అంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది సొల్యూషన్. సో అంటే సొల్యూషన్ అంటే ఇప్పుడు చెప్పాలంటే అది మోటివేషన్, షేర్ చేసుకోవడం. అంటే నాకు సమస్య వచ్చింది, వాళ్ళతో పోయి ఇట్లా చెప్పుకుంటే వెంటనే అదేం పెద్ద విషయమా, దాన్ని మనం క్లియర్ చేద్దాం, ఏముంది, అదే నేను మాట్లాడతాలే అని చెప్పేవాళ్ళు అనమాట. సో అలాగా ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు, మన చుట్టూ లేరు, మన ఇంట్లో లేరు. సో అదేందుకు చేసినావు, ఇది ఎట్లా, అది ఎట్లా అని టెన్షన్ వాళ్ళు పడతారు, మనల్ని పెడతారు. సో ఆ విధంగా లేకుండా ఏదైనా సరే ప్రాబ్లం అంటే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం రాదు. ఓకే, సో దాన్ని ఖచ్చితమైన వేలో ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి విధంగా మనము మోటివేషన్తో ఉండాలి. ఎక్కడ కూడా మనం భయపడకూడదు. ఇప్పుడు మనం పచ్చికాపురం, దేవలంపేట, ఎదురుకుప్పం, కొత్తపల్లి మిట్ట సైడ్ పోతున్నాం. ఇది గోవిందవారిపల్లి అంట. ఇక్కడ చూడండి చాలా బాగుంది చెట్టు. ఇలాంటి ఊరికి బార్డర్లో, పొలిమేరలో మనకి ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లా చెట్లు ఉంటాయి. అంటే అక్కడే బస్ స్టాప్, ఎంత బాగుంటుంది చూడండి. అదే మన సిటీస్లో చూస్తాము, బస్ స్టాప్ ఉంటుంది కానీ దాంట్లో అక్కడ బస్సు ఆగదు, ఏదైనా ఎక్కడ చేస్తే అక్కడ ఆటోలు ఆపడం, ఎక్కడ పడితే అక్కడ డిసిప్లిన్ లేకుండా, అంటే ట్రాఫిక్ రూల్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా అవి ఎంత చేస్తుంటారనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇదే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకడు ఫోన్ మాట్లాడుతూ వస్తాడు, ఒకడు కింద ఫోన్ చూసుకుంటా డ్రైవ్ చేస్తాడు, హెల్మెట్ లేకుండా వస్తాడు, కింద పడిపోతాడు. జస్ట్ మనిషి అడ్డం వచ్చి బ్రేక్ వేసినా కూడా కింద పడిపోతే తగలరా అని చోట తగిలి తలకి స్పాట్ అవుట్. అంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకోకుండా ఇంకొకరిని బ్లేమ్ చేయడం, అది తప్పది. అంటే ఫోన్ చూడడం అనేది చాలా చాలా తప్పు డ్రైవింగ్లో. సో బండి పక్కకు పెట్టేసి, మన ప్రాణానికంటే మించింది కాదు అవతల ఫోన్ చేసే కాల్స్ మాట్లాడేదానికి. సో మనం ప్రాణంతో ఉంటే అవతల వరకు సమానం చెప్పగలుగుతాము. సో కాబట్టి వాటి మీద అయితే నేను చాలా చాలా బాధపడతా ఉంటాను. ఎవరన్నా నాకు అట్లా ఎదురుపడినా ఆపోజిట్లో కూడా వచ్చేస్తూ ఉంటారు. అంటే ఆపోజిట్లో ఎట్లా వస్తుంటే ఇండికేషన్ లేకుండా, అంటే ఆపోజిట్లో వచ్చేవాడు స్లోగా రావాలి, హార్న్ బ్లో చేయాలి, లేదంటే సిగ్నల్ వేయాలి. అలా కాకుండా వాడు ఫాస్ట్గా వస్తాం, వాడు వచ్చేది తప్పుడు రోడ్లో, అంటే ఆపోజిట్ సైడ్, మనం పోయేది కరెక్ట్ రూట్లో పోతూ ఉంటాము. మనం పోయేది 30-40లో పోయినా కూడా వాడు వచ్చేది అదే రేంజ్లో వస్తూ ఉంటాడు. అప్పుడు గుర్తుకుంటే ఒక్కడో అవుట్. అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు అతను తిరుగుతున్నాడు, అది చూడొచ్చు, అతను ఇండికేటర్ వేసి రావాలి, మళ్ళీ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు చెవులు, అది తప్పది. సో ప్రమాదాలు జరుగుతాయి. అయ్యో చాలా చిన్న ఏజ్, మంచోడు, ఇవన్నీ కాదు. సో రూల్స్, రోడ్ సంబంధించినటువంటి రోడ్ రూల్స్, సిగ్నల్స్, ట్రాఫిక్వి అవి మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, దాన్ని పాటించాలి. సో ఇక్కడ చూడండి, మనం అన్ని క్లాసిఫికేషన్ అనుకోవద్దండి. సో అది ఆలోచించండి ప్లీజ్.
సో ఇక్కడంతా పొలాలు మధ్యలోని ఇక్కడ చూడండి క్రాకర్స్ అండ్ అంటే దీపావళి అప్పుడు బాగా ఇది చూడండి ఎంత బాగా దొక్కుతున్నాడు. ఏ మాత్రం షేక్ అవుతాడు వాడు, ఏ మాత్రం భయపడలేదు, హ్యాపీగా దొక్కుతున్నాడు వాడు. ఇక్కడ చూడండి మళ్ళీ లారీ నేను ట్రాక్టర్ సారీ. సో ఈ విధంగా వస్తున్నారు అనమాట. అంటే మామిడి పండ్లు మామిడికాయల మండికి తీసుకురావడానికి. సో పచ్చికాయ పొలంకి ఎంటర్ అయిపోయాం మనం. సో పచ్చికాయ పొలంలో మనం ఎంటర్ అవగానే ఇక్కడ చూడండి మనకు వెల్కమ్ పలుకుతా ఉంది ఈ పక్క చామంతి పూలు. ఇక్కడ ఏదో కథ జరుగుతూ ఉంది, భారతం అంటారు కదా, పల్లెల్లో భారతం అవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇంకా ఈ మనకి ఏదో ఎగ్జిబిషన్ లాగా. సో ఓం నమః శివాయ అంటున్నారు. సో ఇక్కడంతా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది టౌన్ అనమాట. అంటే టౌన్ లాగా, అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి ఇక్కడికి హ్యాపీగా వస్తారనమాట. ఇక్కడంతా తినడానికి అన్నిటికీ ఇక్కడ బాగుంటాయి. ఇక్కడ టెంపుల్స్ చూడండి ఎట్టున్నాయో, ఇక్కడంతా బాగుంటాయి. సో ఒకసారి ఇక్కడ ఆగుదాము, మనం ఫుడ్ ఏమన్నా తీసుకోవడానికి. ఒకసారి మళ్ళీ కలుద్దాం.